హిసాబ్ బరాబర్ సినిమా రివ్యూ. హిందీలో రూపొందిన హిసాబ్ బరాబర్ సినిమా ఒక సామాజికదిక సమస్యను కేంద్రంగా చేసుకుని సాధారణ మనిషి ఎదుర్కొనే సవాళ్లను సున్నితంగా మరియు ఆసక్తికరంగా చిత్రీకరిస్తుంది. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించారు. శరద్ పటేల్ మరియు శ్రేయన్షి పటేల్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2022-26న థియేటర్లలో విడుదలై ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. కథా సారాంశం: రాధే మోహన్ మాధవన్ ఢిల్లీలో రైల్వే టీసీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని సంభాళిస్తుంటాడు. అతను ఒక సీఏ కూడా మరియు లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అతని జీవితంలో ఒక సంఘటన వలన అతని భార్య అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అతను తన కొడుకు మనుతో కలిసి జీవిస్తూ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కొంటాడు. ఒకరోజు రాధే మోహన్ ఒక ప్రైవేట్ బ్యాంకు తన ఖాతా నుండి కేవలం ₹27.50 అనవసరంగా కట్ చేసినట్లు గమనించాడు. ఈ చిన్న మొత్తం కోసం అతను బ్యాంకును ఎందుకు కష్టపెట్టాలని అనుకున్నాడు. కాని ఈ చిన్న విషయం నుండి అతను ఒక పెద్ద బ్యాంక్ స్కామ్ను కనుగొన్నాడు. ఈ స్కామ్ ద్వారా బ్యాంకు వేల కోట్ల రూపాయలను ఖాతాదారుల నుండి దోచుకుంటుందని అతనికి తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటపెట్టడానికి అతను ప్రయత్నించినప్పుడు బ్యాంకు చైర్మన్ మెహతా నీల్ నితిన్ ముఖేష్ అతనికి వ్యతిరేకంగా రంగంలోకి దిగుతాడు. రాధే మోహన్ ఈ పెద్ద స్కామ్ను ఎలా బయటపెడతాడు? అతని జీవితంలో ఏం మార్పులు వస్తాయి అనేదే మిగతా కథ. విశ్లేషణ: హిసాబ్ బరాబర్ సినిమా ఒక సామాజిక సందేశాన్ని మనకు అందిస్తుంది. ప్రతిరోజూ మన ఖాతాల నుండి చిన్న చిన్న మొత్తాలు కట్ అవుతూ ఉంటాయి, కానీ మనం దానిని గుర్తించము లేదా పట్టించుకోము. ఈ చిన్న విషయం నుండి ఎలా ఒక పెద్ద స్కామ్ బయటపడుతుందో ఈ సినిమా చూపిస్తుంది. ఇది సామాన్య మనిషి జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను మరియు అవినీతి అధికారుల వ్యవస్థను విమర్శిస్తుంది. సినిమా యొక్క మొదటి భాగం రాధే మోహన్ బ్యాంక్ స్కామ్ను కనుగొనడానికి చేసే ప్రయత్నాలపై దృష్టి పెడుతుంది. రెండవ భాగంలో బ్యాంకు చైర్మన్ మెహతా అతనికి వ్యతిరేకంగా రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. సినిమాలో సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు సామాన్యుల జీవితాలను నిజాయితీగా చిత్రీకరించాడు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సమస్యలు మరియు ఆర్థిక అవినీతి అనే అంశాలు బాగా కలిపి ఉన్నాయి. పనితీరు: మాధవన్ రాధే మోహన్ పాత్రలో మాధవన్ అద్భుతమైన నటనను అందించాడు. అతని సహజ నటన మరియు భావోద్వేగాలు సినిమాను మరింత ప్రభావితంగా చేస్తాయి. నీల్ నితిన్ ముఖేష్ బ్యాంకు చైర్మన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటన కూడా ఆకట్టుకుంటుంది. అతను ఒక శక్తివంతమైన ప్రతినాయకుడిగా నిలిచాడు. కృతి కుల్హారి పోలీస్ ఆఫీసర్ పూనం పాత్రలో కృతి కుల్హారి నటన కూడా మెప్పించేది. ఆమె పాత్ర సినిమాలో ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. దర్శకుడు అశ్విన్ ధీర్ సినిమాను సహజంగా మరియు సాధారణంగా చిత్రీకరించాడు. సినిమాలో ఎక్కువగా హడావిడి లేదు, కానీ కథ సాగే విధానం ఆకట్టుకుంటుంది. సుకుమార్ ఫోటోగ్రఫీ మరియు మనన్ సాగర్ ఎడిటింగ్ సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాయి. నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా ఉంది. నిర్మాణం మరియు సాంకేతికత: సినిమా యొక్క నిర్మాణం చాలా సాధారణంగా ఉంది, కానీ అదే సమయంలో ప్రభావవంతంగా ఉంది. సినిమాలో ఎక్కువగా స్పెషల్ ఎఫెక్ట్స్ లేదు, కానీ కథను సహజంగా చెప్పడానికి ప్రయత్నించారు. సినిమా యొక్క కథనం మరియు పాత్రల అభివృద్ధి బాగుంది. ముగింపు: హిసాబ్ బరాబర్ సినిమా ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందిస్తుంది. సామాన్య మనిషి జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను మరియు అవినీతి వ్యవస్థను విమర్శిస్తూ ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మాధవన్ మరియు నీల్ నితిన్ ముఖేష్ నటనలు సినిమాను మరింత ప్రభావితంగా చేస్తాయి. సినిమా యొక్క సహజత్వం మరియు కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా ఖచ్చితంగా ఇష్టపడుతుంది.